అండి. టుడే గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. ఏంటండి మాట్లాడుతున్నారు, వీడికి నేను అన్నయ్య గారిని అవుతానా, ఏంటి వీడు అంటూ మన శృతి వాళ్ళ నాన్న మన రవి బాలు వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. ఓ పక్క నుంచి రవి కంగారు పడుతూ ఉంటాడు. అది చూసిన మహేష్ వచ్చి ఏరా ఏరా ఏమైంది ఇంద్ర అంటే ఏదేం లేదన్న శృతి గురించి. ఒరే ఇదేదో నీకు ఎంక్వైరీలా తయారవుతుందిరా అంటే ఈ లోపల బాలు అన్నయ్యకి ఫోన్ చేస్తాను అనేసరికి బాలు ఫోన్ ఒరే ఏంట్రా అన్నయ్య ఎక్కడున్నారు అన్నయ్య, శృతి కనబడిందా? లేదు రవి, ఇంకో చోటకు వెళుతున్నావు. ఒరే బాలు నువ్వు వీడి కంగారు పడిపోతున్నాడు. ఒరే మహేష్ నువ్వు చూడరా, వీడిని చూసుకోరా అని చెప్పేసి మహేష్ కప్ చెప్తాడు. సర్లే అన్నయ్య, నేను సరే అయితే నాకు మళ్ళీ చెయ్యండి అని చెప్పేసి పెట్టేస్తాడు. ఓ పక్క నుంచి చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళిపోయిందా అని చాలా కంగారు పడుతూ ఉంటాడు. తెల్లారేసరికి పక్క నుంచి మన బాలు మీనా తన శృతిని వెతకడానికి వెళ్ళారు కదా. ఎలాగైతే స్టూడియోకి వెళ్ళారు, ఇంకో స్టూడియోకి కూడా వెళ్ళారు. ఇంకో స్టూడియోకి వెళ్ళి ఇక్కడ శృతి అని డబ్బింగ్ ఉండాలి కదా అండి చెప్పే అమ్మాయి అంటే, ఇప్పుడేనండి ఒక లాయర్ని కలవడానికి వెళ్ళింది. ఏంటి లాయర్ని కలవడానికి వెళ్ళిందా? ఎందుకు? అన్నీ ఈ తరం అమ్మాయిలందరూ కూడా ఇలాగే షార్ట్ టెంపర్గా తీసుకుంటున్నారు కదండి. అయ్యో ఏమండి, శృతి లాయర్ని కలవడానికి వెళ్ళింది, ఏ నిర్ణయం తీసుకుంటుందో ఏంటో నాకు అదే మీనా అనిపిస్తుంది, పద వెళదాం అని చెప్పేసి బాలు మీనా ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్తారు. ఒక్క నిమిషం అండి, ఆ అడ్రస్ మీకు తెలుసా? అయ్యో నాకు తెలుసండి, నేను చెప్తానని చెప్పేసి పలానా లాయర్ అండి అని చెప్పి అడ్వకేట్ అని చెప్పేసి చెప్తారు. ఇద్దరు కలిపి అదేంటండి శృతి, ఇద్దరు వెళ్తుంటారు. శృతి ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందా? తను చిన్నపిల్ల మీనా, తనకి తెలీదు, కానీ అయినా సరే అలా తీసుకుంటుంది ఏంటో చూద్దాం, ఆలోచిద్దాం, ఉండు కంగారు పడకు అని అనేసరికి వసంతనగర్ అంటండి అని అంటే గబగబా ఇద్దరు కూడా వెళ్తారు. ఇద్దరు వెళ్ళి వెతుకుతూ ఉంటారు. ఈ లోపల ఏంటో ఏంటిలా శృతి ఎందుకు ఇలా చేస్తుందని కంగారు పడుతూ ఉంటుంది. ఓ పక్కన ఫంక్షన్ హాల్లో శృతి రాలేదని చాలా కంగారుగా ఉంటారు జనం. ఓ పక్క నుంచి మనోజు, రోహిణి అందరూ అడుగుతారు రవిని. ఆఖరికి శృతి వాళ్ళ అమ్మా నాన్న కూడా అడుగుతారు. ఎందరు అడిగినా కూడా వచ్చేస్తుంది డబ్బింగ్కి వెళ్ళింది అంటారు. ఓ పక్క నుంచి వాళ్ళ అమ్మ కూడా అడుగుతుంది, ఒరే మా చేత ఇంకెన్ని డ్యాన్సులు చేయిస్తావురా, నీకు అర్థమవుతుందా? ఒరే ఎన్నిసార్లు చేయిస్తావురా, ఇప్పటికే 2 సార్లు చేసావు, అది కాదమ్మా చెయ్యండి అమ్మా, పోనీలే మీరు చెయ్యరా నాన్న ఇలా రా అని చెప్పేసి నాన్నని తీసుకెళ్ళి స్టేజ్ మీద నుంచోపెట్టి, నాన్న నువ్వేదోటి చెప్పు నాన్న అంటే, ఒరే నేనేం చెప్పనురా అనేసరికి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషం. మా కొడుకు కోడలు మొదటి యానివర్సరీ సందర్భంగా చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఓ పక్క నుంచి అందరూ అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. కానీ మన ప్రభావతి, రాగిణి, శృతి వాళ్ళ అమ్మ డ్యాన్స్ మటుకు సూపర్గా ఉంటుందండి, చాలా బాగా చేస్తారు. ఓ పక్క నుంచి రవి చాలా కంగారుగా తిరుగుతూ ఉంటాడు. ఈ లోపల మన శృతి వాళ్ళ అమ్మ నాన్న అనుకుంటారు, ఏంటిది ఇలాగా, ఏంటి అల్లుడు ఇలా తిరుగుతున్నాడు, అసలు ఏం జరిగిందంటారు అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. సరే మనం అల్లుడిని అడుగుదామండి రండి అని చెప్పేసి ఇద్దరూ వెళ్తారు. బాబు రవి ఏంటంటీ, శృతి వచ్చేస్తుంది, శృతికి చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది, మీరేమో వచ్చేస్తుంది అన్నారు, ఏం జరిగింది బాబు? చిన్నప్పటి నుంచి శృతి అలాగే ఉంటుంది బాబు, నువ్వేమీ కంగారు పడకు, తనకి ఏదైనా కోపం వస్తే అలాగే వెళ్ళిపోతుంది అని అంటే, అది కాదులే ఆంటీ, అది కాదు అంకుల్ వచ్చేస్తుంది అంటే, బాబు నాకేదో భయంగా ఉంది అంటే, లేదు అంకుల్ వచ్చేస్తుంది అని చెప్పేసి సమర్థించి సరే బాబు అంటాడు. ఓ పక్క నుంచి మన శృతిని వెతుక్కుంటూ వెళ్ళిన మీనా బాలు అక్కడ కనపడతారు. ఎప్పుడైతే మన శృతికి హోటల్ మేనేజ్మెంట్ అమ్మాయిని ఎత్తుకున్నాడో రవి, అప్పటి నుంచి కోపం వచ్చేసి ఎలాగైనా స్టూపిడ్కి ఇలాగే చెయ్యాలి, నేను విడాకులు ఇచ్చేస్తానని చెప్పేసి అంటూ ఉంటాడు. ఓ పక్క నుంచి మన మీనా బాలు అదిగోండి ఏమండి శృతి అండి అనగానే, శృతి ఏంటి మీరెక్కడేంటి, అదేంటి శృతి ఇంత పని చేస్తున్నావు నువ్వు, లాయర్ దగ్గర ఆ స్టూపిడ్కి ఇలాగే చెయ్యాలి మీనా అంటే, అదేం లేదు, అదేం మాట్లాడుకు నువ్వు ఇలా రా అంటే, అది కాదు మీనా అని చెప్తూ ఉంటుంది. ఎంత చెప్పినా అది కాదు శృతి, అది కాదు నువ్వు రా అని చెప్పేసి డబ్బుడమ్మా నువ్వు రా అని చెప్పేసి మన బాలు తీసుకెళ్ళిపోతాడు. నువ్వు మీ ఆయన కలిపి నాకు పెట్రోల్ కొట్టించారంటే సరే నేను కొట్టేది, అప్పుడు అబద్ధాలు చేసుకోవద్దు, జరిగిందంతా నీకు తెలియదా మీనా అంటే, అదేం కాదు శృతి నువ్వు కంగారు పడకు, అసలు అది కరెక్ట్ కాదు, చూసిందల్లా నిజమూ కాదు అని చెప్పేసి అంటుంది. ఓ పక్క నుంచి రోహిణి, మనోజ్ ఇద్దరూ కలిపి ఏంటిది ఇంతలా కంగారు పడిపోతున్నాడు అనుకుంటూ ఉంటాడు. ఒరే రవి ఏమైందిరా అంటూ మన ప్రభావతి చాలా గట్టిగా అడుగుతుంది. ఏదిరా శృతి ఏదిరా అనేసరికి
అందరూ ఎంతమంది అడిగినా బాబు శృతి ఏది శృతి ఏది అందరూ అడుగుతారు. అప్పుడు అదిగో బాలు మీనా వచ్చేస్తున్నారు అంటూ శృతి ఎంట్రీ ఉంటుంది. చాలా బాగుంటుందండి. శృతి అయితే చాలా బాగుంటుంది. చాలా అందంగా రెడీ వస్తుంది. శృతి రాగానే అందరి మొహంలో కళ. ఏమే ఎక్కడికి వెళ్ళావు అని వాళ్ళ అమ్మ అడుగుతుంది. అది కాదమ్మా, బొటిక్కోడు సరిగ్గా కుట్టకపోతే బాలు మీనాతో కలిపి వెళ్ళి నేను సరి చేసుకుని వచ్చానమ్మా. నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అంటూ ఓయ్ పూలగంప ఏ మన డబ్బుడమ్మా రా నువ్వు అని చెప్పేసి నువ్వేనా స్టూపిడ్ రా నువ్వే స్టూపిడ్ అంటే ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇద్దరు రెడీ. ఇప్పుడు ఏదో అన్నారు బావగారు మీరు మా కొడుకుల గురించి ఏదో అన్నారు. వచ్చేసిందిగా అమ్మాయి అంటూ మన శృతి వాళ్ళ నాన్న అనుకుంటాడు. ఓ పక్క నుంచి వదిన మీ వల్లే నా కాపురం నిలబడింది రవి, అలా అనుకోకు రవి అంటూ మన మీనా బాలు ఇద్దరు చెప్తారు. కేక్ కటింగ్ చేస్తారు. కేక్ కటింగ్ చేసి ఫస్ట్ వాళ్ళిద్దరూ తినిపించుకుని అటు అత్తామామకి ఇటు అమ్మా నాన్నకి కూడా తినిపించకుండా బాలు మీనాకి తినిపించేసరికి మన మనోజ్ రోహిణికి కూడా కోపం వస్తుంది, ప్రభావతికి కూడా కోపం వస్తుంది. ఇలా అందరూ ఎంజాయ్ చేస్తూ డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్ది, కొత్త ట్విస్టులు ఏం జరుగుతాయి, అసలు రోహిణి విషయం అయితే బయటికి పక్కకే తప్పించేశారండి విషయం. మరి రేపటి నుంచి ఏం జరుగుద్దో ఏంటో చూడాలి. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.